కర్ణాటక విజయపుర జిల్లాలో బోరుబావిలో పడిన బాలుడు సాత్విక్ సురక్షితంగా బయటపడ్డాడు. దాదాపు 18 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. నిన్న అర్ధరాత్రి నుంచి తీవ్రంగా శ్రమించిన రెస్క్యూ టీం బాలుడిని రక్షించింది. అత్యవసర చికిత్స కోసం బాలుడిని ఆసుపత్రికి తరలించారు. బాలుడు సురక్షితంగా బయటపడడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిన్న సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఇంటి దగ్గర ఆడుకుంటున్న 2 ఏళ్ల బాలుడు సాత్విక్ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. దాదాపు 15 అడుగుల లోతు. ఆ లోతులో పడిపోయిన బాలుని రక్షించేందుకు సహాయక బృందాలు నిన్న అర్ధరాత్రి నుంచి తీవ్రంగా శ్రమించాయి. చిన్నారికి ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ఆక్సిజన్ పైపులను బావిలోకి పంపించారు. బోరుబావిలోకి అత్యాధునిక కెమెరాలను పంపించి చిన్నారి పాదాల కదలికలను ఎప్పటికప్పుడు వీడియోలో గమనించారు. బావికి సమాంతరంగా సొరంగం తవ్వడానికి రెస్క్యూ బృందాలు శ్రమించాయి. బండరాళ్లు ఆపరేషన్కు కాస్త అంతరాయం కలిగించినప్పటికీ పట్టు విడవకుండా ప్రయత్నించి బాలుణ్ణి రక్షించాయి. రెస్క్యూ ప్రక్రియను వేగవంతం చేయడానికి నైపుణ్యం కలిగిన ట్యూబ్వెల్ డ్రిల్లింగ్ కార్మికులను నియమించారు. చిన్నారి సాత్విక్ క్షేమంగా బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బోరుబావిలో పడ్డ బాలుడు సాత్విక్ సురక్షితంగా రెస్క్యూ టీం అతన్ని రక్షించింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రుత్విక్ అందిస్తారు. రుత్విక్, 2 ఏళ్ల బాలుడు సాత్విక్ రెస్క్యూ టీం ముగిసింది. బాలుని సురక్షితంగా కొద్దిసేపటి క్రితం బోరుబావి నుంచి వెలికి తీశారు. నిన్న సాయంత్రం సాత్విక్ పొలం వద్ద ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయారు. గత 4 రోజులకు ముందు ఈ బోర్ను వేశారు. నీరు రాకపోవడంతో అందులో కేసింగ్ కూడా తీసి దాన్ని పూడ్చకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. పొలం దగ్గర బాలుడు ఆడుకుంటుండగా ఆ సమయంలో నిన్న సాయంత్రం 6:30 గంటల సమయంలో ఆ బోరుబావిలో పడిపోయాడు. దాదాపు 15 అడుగుల లోతులో కూడా బాలుడు బోరుబావిలో ఇరుక్కున్నాడు. అప్పటి నుంచి కూడా సమాచారం అందుకున్న ప్రభుత్వ యంత్రాంగం గాని మొత్తం అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. దాదాపు 18 గంటల పాటు శ్రమించి కూడా బాలుడిని వెలికి తీశారు. కొద్దిసేపటి క్రితం వెలికి తీసిన బాలుడు ఆరోగ్యంగానే ఎలాంటి ప్రమాదం లేదని చెప్పి గుర్తించారు. అయితే చికిత్స కోసం నిన్న సాయంత్రం నుంచి బాలుడు బోరుబావిలో ఉండడంతో కొంత అస్వస్థకు గురవుతుండడంతో అతన్ని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇటు కర్ణాటకకు సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగంతో పాటు డ్రిల్లింగ్ చేసేందుకు నిపుణులైన వారిని అట్లాగే హైదరాబాద్ నుంచి కూడా టీంలను రప్పించి ఈ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. దాదాపు 18 గంటల పాటు నిర్విరామంగా సాగిన ఈ ఆపరేషన్ లో బోరుబావికి సమాంతరంగా 15 అడుగుల్లో బోరుబావిలో బాలుడు ఇరుక్కొని ఉండగా దానికి సమాంతరంగా కొద్ది దూరంలో 20 అడుగుల వరకు లోతు వరకు తీశారు. ఆ తర్వాత బోరుబావి వైపు కూడా సొరంగం తవ్వే సమయంలో అక్కడ బండరాళ్ళు వచ్చిన నేపథ్యంలో అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కూడా కొంత ఆలస్యమైంది. బాలుడు సురక్షితంగా బయటపడాలని చెప్పి ఇటు గ్రామస్తులంతా కూడా పూజలు చేశారు. అయితే రెస్క్యూ ఆపరేషన్ ముగిసి బాలుని సురక్షితంగా బయటకు తీయడంతో తల్లిదండ్రులతో పాటు అటు గ్రామస్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. థాంక్యూ రుత్విక్.